కార్తీక పురాణం 10వ రోజు పారాయణలోకి వచ్చాం. అజామిళోపాఖ్యానాన్ని వింటున్నాం కదా. ఇందులో ఏం చెప్తున్నారు? జనక రాజర్షి అడుగుతున్నారట, మునీశ్వర, ఈ అజామిళుడు పూర్వం ఎవరు? ఇతను ఏం పాపాలు చేశాడు? విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు ఇతన్ని వదిలిపెట్టారు? యముడి వద్దకు పోయి యముడితోటి ఏం చెప్పారు? ఒక వ్యక్తిని తీసుకురమ్మని భటుల్ని పంపించాడు యముడు, అతన్ని తేలేదు, ఒట్టి చేతులతోటి వెళ్ళారు. వీళ్ళు ఆయనకి ఏం చెప్పారు, ఆయన ఏమన్నాడు, ఆ వివరాలు అడుగుతున్నారనమాట. అప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్పారట, యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రంగా యముని వద్దకు పోయి సర్వవృత్తాంతాన్ని నివేదించారు. మహానుభావ, మేము అక్కడికి వెళ్ళామండి, ఇదిగో ఇలా ఇలా జరిగింది అని చెప్పేశారు కల్లా. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఏం చెప్పారు చూడండి. అయ్యా, పాపాత్ముడు, దురాచారుడు, పరమ దుర్మార్గుడు, నిందిత కర్మల్ని ఆచరించేవాడు అయినటువంటి అజామిళుణ్ణి తీసుకొని రావడానికి వెళ్ళాము. విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి మమ్మల్ని తగిలేశారు, వాళ్ళు పొమ్మన్నారు, అతన్ని విడిపించారు. మేము వాళ్ళని ధిక్కరించలేకపోయాం. వాళ్ళు మమ్మల్ని ఇచ్చేశారు, కానీ వాళ్ళని ఏమనాలో తెలియక అశక్తులమై తిరిగి వచ్చాము అని చెప్పేశారు కల్లా. ఆ మాటలు విని పరమకోపంతో యముడు ఈ అజామిళుని గురించి ఆలోచించి జ్ఞాన దృష్టితోటి చూసి ఇలా చెప్పాడట, ఈ అజామిళుడు పరమ దుర్మార్గుడు, నిందిత కర్మాచరణ పరుడు. అంటే ఏది చేయకూడదని చెప్పబడుతుందో దాన్ని మరీ ఏదో పొరపాటునో గ్రహపాటునో చేయడం కాదు, అత్యంత ఆదరణతోటి ప్రీతితోటి చేస్తాడు. కొంతమంది ఉంటారు వద్దన్న పనే చేస్తూ ఉంటారు వాళ్ళు, వీడు కూడా అలాంటి వాడే. కానీ వీడు అంత్యకాలమందు హరినామస్మరణ విశేష ప్రజ్ఞతోటి పరమప్రీతితోటి చేయటం వల్ల పాపాలు నశింపజేసుకుని వైకుంఠ ప్రియుడయ్యాడు. అందువల్లనే అతన్ని విష్ణుదూతలు స్వీకరించారు. దుష్టాత్ములై హరి మహిమను తెలుసుకొనకనే హరినామస్మరణ చేసినా కూడా పాపాలు నశిస్తాయి. దహనేచ్ఛ లేకపోయినా కూడా తాకిన ఎడల అగ్ని కాల్చక మానదు. మనం అది అంటిద్దాం అనుకోం, కానీ మనం అది తగులుతుంది, నిప్పు వస్తువుకి దహిస్తుంది. అగ్నికి దాహక క్రియే తన లక్షణము. ఈ భక్తితో నామపారాయణ చేసేవాడు, నామస్మరణ చేసేవాడు జీవన్ముక్తుడై అంత్యంలో మోక్షాన్ని పొందుతాడు. భక్తి లేకుండా చేసినా కూడా నామపారాయణ వల్ల, ఆ నామాన్ని పదే పదే అనటం వల్ల, మనం మామూలుగా చెప్పుకుంటామండి, ఒక నామాన్ని మనం శ్రద్ధతోటో అనాసక్తితోటైనా సరే రామ కృష్ణ అంటుంటే ఆ కృష్ణనామధేయం, ఆ రామనామధేయం నుంచి వెలువడేటువంటి శక్తి, ఎనర్జీ మనని సరైన దారిలోకి తీసుకుపోతుంది. ఒకవేళ జీవితంలో సరైన దారి ఉన్నా లేకపోయినా అంత్యంలో వాడికి సరైన దారే లభిస్తుందట. అందుకని కలవు నామపారాయణం అని చెప్తారు. కలియందు తప్పకుండా నామస్మరణే చేసుకోవాలి. ఎవరైనా తిట్టినా నారాయణ నామస్మరణతోటే తిట్టాలి, పిలిచినా నారాయణ నామస్మరణతోటే. బోలెడు నామాలు ఉన్నాయి కదా, ఈ నామాల్లో ఏది మనం స్మరించినా సరే ఫలితం లభిస్తుంది. ఇదంతా విచారించి యముడు ఊరుకున్నాడట. ఏం చెప్తున్నాడు? అజామిళుడు పూర్వమందు సౌరాష్ట్ర దేశమందు బ్రాహ్మణుడై ఉండి శివార్చకుడుగా ఉండి శివద్రవ్యాన్ని హరిస్తూ స్నానం సంధ్యాదుల్ని విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునికి అభిముఖంగా కాళ్ళు చాపుకుని సేనించేవాడు. అంటే పూజ చేసేవాడు, ఓం ఓం అనేవాడు, బుర్ర ఎక్కడో ఉండేది, వేరే ఆలోచన చేసేవాడు. శ్రద్ధగా చేయాలి కదా, ఏం చేసినా భక్తి పూజ శ్రద్ధతోటి చేయాలి. ఆలయంలో చేసేవాడికి శ్రద్ధ లేకపోతే వాడి శ్రద్ధారాహిత్యం వచ్చిన భక్తులు కూడా ఫలితాన్ని ఇవ్వదు పాపం. కానీ వాడు అట్లాగే చేసేవాడు. ఆ గుళ్ళో కాళ్ళు చాపు కూర్చుని శివలింగానికి అభిముఖంగా కాళ్ళు పెట్టుకుని ఉండేవాడట. తర్వాత ఆయుధపాణిగా ఉండేవాడు. బ్రాహ్మణుడు ఆయుధపాణి కాకూడదు, అతను అస్త్రశస్త్రాదులు పట్టుకోకూడదు, పనికిరాదు. అసలు అర్చకులుగా ఉండేవాళ్ళు ఆయుధ ధారణ అసలు చేయకూడదు. కానీ వీడు ఆయుధపాణిగా ఉండి స్నేహితులతో కూడి నానాలంకారాలు అలంకరించుకుని ఇచ్ఛావిహారాలతో తిరుగుతూ బహుభాషి అయి మంచి యవ్వనంలో ఉండేవాడు. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడట, ఈ అజామిళుడు ఉన్న ఊరిలో. అతనికి రూపవతి యవ్వనవతి అయినటువంటి భార్య ఉండేది. ఆయన ఒకసారి దరిద్ర పీడితుడై ఏం చేశాడు, ఈ బ్రాహ్మణ ఆయన భోజనం కోసం, అంటే సొమ్ములు లేవు, డబ్బు ఏ రకంగానూ రావటం లేదు, ఆయన గ్రామాలు పల్లెలు అక్కడికి వెళ్ళి యాచన చేసుకుని తెచ్చుకునేవాడు. ఒక్కొక్కసారి ఏం చేసేవాడు, ఈయన వచ్చి సంపాదించిన ధాన్యాదకం నెత్తి మీద పెట్టుకుని వచ్చి ఇంటికి వచ్చి ఆకలితో వచ్చి, ఏమే నాకు ఆకలిస్తుంది, త్వరగా వంట చేయి, కాసిన మంచినీళ్ళు పోయి అది తాగి కొంచెం శాంతిస్తాను అని పలికాడట. ఒకసారి పలికితే ఆయన ఎన్నిసార్లు పిలిచినా ఆవిడ, ఆ అమ్మాయి అతని భార్య పలకలేదు. ఇంటికి వచ్చిన భర్తకి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఏం పూజ చేసినా ప్రయోజనం లేదు. మంచినీళ్ళు మనంతటా మనమే ఇవ్వాలి.
లేదా వాళ్ళు అడిగినప్పుడైనా ఇవ్వాలి. అది చేయగా ఇది చేయకపోతే మనం పూజ చేసినా ప్రయోజనం లేదు. అయితే ఈవిడ ఎవరో ఒక కుర్రాడి గురించి ఆలోచిస్తోంది, ఆవిడ పాత స్నేహితుడి గురించి. ఆలోచనలో పడి ఈ భర్త మంచినీళ్ళు మంచినీళ్ళు వంట చెయ్యి అని చెప్తుంటే వినిపించుకోలేదు. ఆయనకు కోపం వచ్చి ఏం చేశాడట, ఒక కర్ర తీసి మూలన్నది భార్యని 2 దెబ్బలు కొట్టాడు. ఆవిడ కూడా ఊరుకోవాలి. ఆ 2 దెబ్బలు తిన్నాక భర్తని ఫెడేలు ఫెడేలమని ముష్టిఘాతాలు 2 కొట్టింది ఆయన్ని. కొట్టాక ఈయన వెంటనే ఈ దెబ్బలు తిన్నటువంటి బ్రాహ్మణుడికి చాలా సిగ్గు అవమానము కలిగి, ఇదేమిటి నేను భార్యతో దెబ్బలు తిన్నాను, ఈమె కోసమే కదా నేను ఇదంతా యాచించి ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఇంత ధాన్యము తీసుకొచ్చి పడేస్తుంటే ఇది మంచినీళ్ళు కూడా ఇవ్వకపోగా నా కోపం వచ్చి నేను దెబ్బ కొడితే తిరిగి కొట్టింది నన్ను, కొట్టచ్చా కొట్టకూడదా అని అడగండి. పురాణంలో మాత్రం ఇలాగే చెప్పబడింది. వాళ్ళు కొట్టారు, అతను కొట్టాడు కాబట్టి ఆమె కొట్టిందండి తప్పేమిటి అని అడగకూడదండి. ఇది ఆ కాలం కాదు, కలికాలంలో లేరు వాళ్ళు, కొంచెం ముందు కాలంలో ఉన్నారు. అయితే ఆయన ఈ భార్య అవి దెబ్బలు తినేసరికి ఆయనకి విసుగు పుట్టేసింది. చీ అని ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఈ భార్య గురించి వదిలిపెట్టేసి, అంటే ఇంకా వెనక్కి రాల ఆయన, ఎక్కడో యాచన చేసుకుని ఒక పొట్ట నింపుకున్నాడు. ఈవిడేం చేసింది, రాత్రి అతన్ని బయటికి వెళ్ళిపోయాడు, సాయంకాలం అయ్యేసరికి ఈ కోపం వచ్చి వెళ్ళిపోయాడు కదా. ఈవిడ చక్కగా స్నానం చేసి ఆ భర్త తెచ్చిన ధాన్యాన్ని దంచి చెరుకుని చక్కగా పచనం చేసి రాత్రికి భుజించి మంచి చీర కట్టుకుని తాంబూలం కూడా వేసుకుని ఏం చేసిందట, ఎవరో ఒక స్నేహితుడు ఆమెకు తెలుసు వాడు చాలా బాగుంటాడట, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా వాడెవరు, వీళ్ళ బట్టలు ఉతికే వాళ్ళ అబ్బాయి. అక్కడికి వెళ్ళేసరికి వాడన్నాడు, అమ్మ ఇదేమిటమ్మా మా ఇంటికి వచ్చావు, నువ్వు మా ఇంటికి రావద్దు, మీరు బ్రాహ్మణ స్త్రీవి, ఇట్లా రాత్రిపూట పరాయి వాళ్ళ ఇళ్ళకి రావచ్చా, ఇట్లా కులం తప్పి చేయకూడదు, మీరు గొప్ప కులం వాళ్ళు, మేము హీన కులజులం అన్నాడు. నేను మీ ఇంట్లో పనిచేసేవాడినమ్మా, కాబట్టి ఇట్లా మా ఇంటికి రావద్దు, వెళ్ళంటే అట్లా అదేమిటి నేను నిన్ను వలసి వచ్చానన్నది. వాడికి విసుగు పుట్టి పక్కనున్న ఒక రోకలతోటి ఆవిడని ఓ దెబ్బ కొట్టాడట. పోవమ్మా చెప్తుంటే వినవేంటి, నీకు తప్పే నాకు తప్పే, పనికిరాదన్నాడు అని రోకలు పెట్టి కొట్టాడు. కొట్టేసరికల్లా ఆవిడ ఊరుకోలే, ఆవిడ భర్తనే కొట్టింది, వీడనగా ఆవిడకేం లెక్క, వాడిని 4 దెబ్బలేసింది, ఆవిడ కూడా ఊరుకోలే. చివరికి ఏం చేసింది, చి అని వాడిని కొట్టాక, నువ్వు తెలివి తక్కువ వాడిగా ఉన్నావు, ఒక స్త్రీ వలచి వస్తే దాంతో హాయిగా సంతోషంగా ఉండవా నువ్వు అని ఏవో నోటికొచ్చిన 4 దుర్భాషలాడి దారి మీద నడిచి వెళ్తుంటే ఈ ముందు ఒక శివాలయ అర్చకుడు గురించి చెప్పుకున్నాం కదా, వాడు శివ పూజ శ్రద్ధగా చేయడు, వాడు కనపడేసరికల్లా వెళ్ళి ఆమె అతన్ని అడిగింది, ఆ భర్త ఇంట్లో లేడు, ఒక స్నేహితుడి కోసం వచ్చాను, వాడు లేడు, మన ఇద్దరం కులాసాగా గడుపుతాను రమ్మంటే ఈ అర్చకుడు ఆమెతో కలిసి వెళ్ళేసరికల్లా సరే తెల్లవార్లు వాడితోటి కాలక్షేపం చేసింది. తెల్లవారు సూర్యోదయం అయ్యేసరికల్లా ఆవిడకి బుద్ధి వచ్చిందట, అయ్యో ఇదేమిటి ఇట్లాంటి పని చేశాను నేను, మా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో అని చెప్పి ఆయన ఎక్కడన్నాడో అని ఆ ఊరు ఈ ఊరు వెతుకుని పక్క ఊర్లో ఎక్కడో ఆయన ఎవరి బాకెట్లోనో పడుకుని ఉంటే, అయ్యో నన్ను క్షమించండి, పొరపాటున మిమ్మల్ని కొట్టాను, చాలా తప్పు చేశాను, మీరు రండి అని బతిమలాడి ఆయన్ని ఇంటికి తెచ్చుకుందట. గృహంలో సౌఖ్యంగా ఉంది. ఆ తర్వాత ఇలాంటి పనులు చేయలే, ఓసారే చేసింది ఈవిడ ఈ పని. తర్వాత కొంతకాలానికి శివార్చకుడు మరణించి యమలోకంలో పడి క్రమంగా రౌరవాది నరక దుఃఖాలన్నిటినీ అనుభవించి చివరికి భూమి యందు సత్వనిష్ఠుని కుమారుడైన అజామిళుడుగా జన్మించాడు. ఇప్పుడు మనం ముందే చెప్పుకున్నాం, ముందు పురాణాల్లో ఏం చెప్పాము, ముందు రోజుల్లో వీడు పందిగానో కుక్కగానో ఓరపందిగానో లేకపోతే పంది కుక్కగానో పుట్టాలి. అజామిళుడుగా ఎట్లా పుట్టాడు, పైగా పుట్టింది ఎక్కడ, సత్వనిష్ఠుడనే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడండి అంటే ఇతను కొంతకాలం శివాలయంలో అర్చన చేశాడు. మనం చాలాసార్లు ఈ మాట వింటుంటాం, తెలిసి చేసినా తెలియక చేసినా అగ్నికి దాహక శక్తి ఉన్నట్టుగానే ఈ పూజా విధానాల వల్ల లేదా ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానం చేయటం వల్ల, శివాలయంలో దీపారాధనలు వెలిగించడం వల్ల అతనికి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టేందుకు అవకాశం లభించింది. తర్వాత ఆయనకి ఇవి కూడా అయినాయి, మన ఉపనయనాది సంస్కారాదులు కూడా జరిగినాయి, పుణ్యం వల్ల ఇది లభించింది. కానీ సరైన ప్రవర్తన కలిగి లేడు. పాతకాలపు దుష్ప్రవర్తన వల్ల దుష్ప్రవర్తన వచ్చింది ఈ జన్మలో కూడా. కానీ ఏమైంది, ఆ కార్తీక పౌర్ణమి నాడు అతను శివదర్శనాన్ని చేశాడు. అంత్యంలో హరినామ స్మరణ చేసే అవకాశం కూడా, కుమారుడే నారాయణుడు అనే పేరు కలిగి ఉన్నాడు. నారాయణ నారాయణ అనేసరికల్లా ఇలా నానా రకాల దౌర్భాగ్య కర్మలు చేసిన వాడు అయినప్పటికీ కూడా అతని 7 జన్మార్జిత పాపాలతో 7 జన్మల నుంచి అతను ఎన్నో పాపాలు మూట కట్టుకుంటే అవన్నీ పోయినాయి అతనికి.
ఈ బ్రాహ్మణి కూడా ఎవరైతే భర్తను కొట్టి తర్వాత ఎవరో స్నేహితుడిని కూడా కొట్టి ఇతనితో కలిసింది కదా, ఆమె కూడా కొంతకాలానికి మృతి చెంది నరకమునందు అనేక యాతనలు పొంది తిరిగి భూమి యందు కన్యాకుబ్జంలో ఒక చండాలుడికి పుత్రికగా జన్మించిందట. అతను ఆ పుట్టిన సమయం మంచిదా అని ఒక బ్రాహ్మణ ఆయన్ని అడిగాడట. అయితే ఆయన ఏమన్నాడు, అయ్యో ఇది తండ్రి గండాన పుట్టిందిరా, ఈ సమయం మంచిది కాదంటే ఈ చండాలుడు ఏం చేశాడు, ఆ శిశువుని తీసుకుపోయి నవజాత శిశువుని అరణ్యంలో వదిలిపెట్టాడు. వదిలిపెడితే ఒక బ్రాహ్మణ ఆయన ఆ దారిలో వెళ్తూ పసిబిడ్డ ఏడుస్తుంటే, అయ్యో ఎవతో పిల్ల ఎవరో అని అనుకుని ఈ అరణ్యంలో వదిలిపెట్టబడినటువంటి చంటి పిల్లని తీసుకొచ్చి తన ఇంట్లో దాసీగా ఉన్న స్త్రీకి ఇచ్చి పెంచమన్నాడు. పిల్లకి అసలు పాలు పోయి పసిబిడ్డ వృధాగా చనిపోతుందంటే ఆ దాసి ఆమె పెంచింది. దాసి ఆవిడ కూతురుగానే ఉంది. ఆ దాసి ఆవిడ్ని కూతుర్నే ఈ అజామిళుడు దగ్గరికి తీశాడు. తర్వాత ఏమైంది, ఈ అజామిళుడి కథ ముందే చెప్పుకున్నాం కదా. అంటే పూర్వజన్మలో అజామిళుడితో కలిసి చేయకూడని పని చేసిన స్త్రీయే ఇక్కడ ఈ రకంగా జన్మించిందట అని చెప్పి, రాజోత్తమ ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నాను. అజామిళుడి పూర్వవృత్తాంతము ఇది. హరినామ సంకీర్తనము పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనుట. అంటే హరినామ సంకీర్తన చేసిన వాడికి ప్రాయశ్చిత్తాలతో పని లేదు. మామూలుగా ప్రాయశ్చిత్తాలని ఏం చేస్తారు, పంచగవ్య ప్రాసన చేస్తారు, దర్భలు కాల్చి నాలుక మీద వాత పెడతారు, అగ్ని సంస్కారాలు చేస్తారు, ప్రాయశ్చిత్త క్రియలు చాలా చేయబడతాయి. కానీ ఎవడైతే హరినామ సంకీర్తన చేస్తాడో వాడికి ప్రాయశ్చిత్తం అవసరం లేదు. శ్రద్ధగా చేస్తే మరింత ఫలితం ఇస్తుందన్నమాట. అలాగా లేకపోతే ఇవన్నీ చేయాలన్నమాట. ఎవరి నాలుక హరినామ సంకీర్తన చేయదో, ఎవడి మనసు హరిపాద పద్మాలని స్మరించదో, ఎవరి చెవులు హరిచరిత్రలు వినవో వాడి పాపాలు పోవు. వాడి పాపం మూట కట్టుకుంటూనే ఉంటాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ చింతన మాని ఈ మిగిలిన పాప చింతన మానేసి హరిని స్మరించే వాళ్ళు ముక్తిని పొందుతారు. ఇందులో సందేహం లేదు. కాబట్టి కార్తీక మాసమందు ఆచరించిన ధర్మము అతి సూక్ష్మమైనా కూడా అది గొప్పది కానీ పెద్దది కానీ వేటినైనా సరే, పెద్దవాటిని చిన్నవాటిని పెద్దవాటిని, పెద్దదాని కానీ చిన్నదాని కానీ పాపాలని పోగొడుతుంది. కార్తీక ధర్మానికి పాపాలు నశింపజేసే సామర్థ్యం ఉంది. కాబట్టి కార్తీకంలో ధర్మం ఆచరించని వాడు నరకాన్ని పొందుతాడు, ఇది నిశ్చయము. ఈ పాపాలు నశింపజేసేటువంటి అజామిళుని కథ విన్న వాళ్ళకి సమస్త పాతకాలు నశించి మోక్షాన్ని పొందుతారు. ఈ కథ వినేవారు కూడా పాప విముక్తులై వైకుంఠమునందు విష్ణువుతో కలిసి సుఖిస్తారు. ఇది చెప్తున్నారండి. ఈ రోజుతోటి 10వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం 11వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం. కార్తీక పురాణం మనం 11వ అధ్యాయంలోకి వచ్చాం. అయితే ఈ రోజున శనివారము శుద్ధ ఏకాదశి. కార్తీక శుద్ధ ఏకాదశిని క్షీరాబ్ధి ఏకాదశి అంటారు. చాలా ప్రత్యేకమైంది. ఇది హరిబోధిని ఏకాదశిగా చెప్తారు. ఈ రోజున విష్ణుమూర్తి నిద్రలోంచి లేస్తారు. ఈ దేవసేని ఏకాదశి చేసుకున్నాం మనం, తొలి ఏకాదశి ఆషాఢ మాసాలు. ఈ 4 నెలలు యోగముద్రాభిరాముడుగా ఉన్నటువంటి పరమాత్మ ఈ రోజున నిద్రలేస్తాడు. కాబట్టి ఇది చాలా విశేషమైన రోజుగా చెప్పబడుతుంది. పైగా విష్ణువారంగా చెప్పబడేటువంటి శనివారం నాడు అవటం వల్ల ఈ రోజున విశేషంగా విష్ణువాలయాల దర్శనము, తర్వాత ఉపవాసం ఉండటము చాలా ప్రత్యేకమైనవి. మేము అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు 12వ రోజు అంటే ద్వాదశి నాడు పారణ చేయటం, తులసీధాత్రి కళ్యాణము అది చేసుకుంటాం. క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అట్లా చెప్తారు. చిలుకు ఏకాదశి అని కూడా అంటారు. ఈ ప్రత్యేకమైన ఏకాదశిని సుసంపన్నం చేసుకోండి. ప్రత్యేకమైన రోజు ఉపవాసం ఉండొచ్చు, దానం చేసుకోవచ్చు, దేవాలయ దర్శనం చేయొచ్చు, దీపదానం చేయొచ్చు. పురాణం ఎలాగో మనం వింటాం కాబట్టి చెప్పబడిన ఉత్తమోత్తమ క్రియలన్నిటినీ ఆచరించి ఈ రోజున లభించే పుణ్యాన్ని మీరందరూ సొంతం చేసుకోవాలి. అయితే పారాయణలోకి వద్దాం. ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ మందరోపాఖ్యానం చెప్తారు ఇక్కడ. అయితే ఈ కార్తీక మాసంలో అవిసె పువ్వులతో గనక పూజ చేస్తే, విష్ణు పూజ కనుక చేస్తే వాడికి పాపాలు నశించి చాంద్రాయణ వ్రత ఫలితం కలిగిన వాడుగా అవుతాడట వీడు. అయితే ఇంకా చెప్తున్నారు, గరికతోని కుశలతోటి అంటే దర్భలతోటి కూడా హరిని పూజించేవాడు పాప విముక్తుడై వైకుంఠానికి చేరుకుంటాడు. ఇక్కడ ఒక విశేషం ఉందండి. మనం మామూలుగా గరికతోటి పూజ ఎవరికి చేస్తాము, వినాయకుడికి మాత్రమే చేస్తాం. కార్తీకంలో విష్ణువుకి కూడా గరిక పూజ చేయొచ్చు. విభవనామాలు చెప్తాం కదా, కేశవాయ నమః, నారాయణాయ నమః, విభవనామాలు చెప్పినప్పుడు మనం గరికని సమర్పించుకోవచ్చు స్వామివారికి. అది కూడా చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. దర్భలతోటి కూడా, అంటే ఏవి లభించకపోతే దర్భలైనా పర్వాలేదు, అలాంటి శాస్త్రం కూడా చెప్పబడింది.
మనం ఆ అవకాశాన్ని బట్టి మనకి బోల్డని పువ్వులు ఉంటాయి, అవి అవసరం లేదు. కానీ గరిక చాలా విశేషము. అవకాశం ఉంటే కార్తీకంలో ఒక్కరోజైనా విష్ణుమూర్తిని విభవనామాలని అర్చించేటప్పుడు పుష్పాలు పెట్టకుండా గరికని సమర్పిస్తే చాలా మంచిది. ఇది కార్తీక మాసం ఒక్కసారి చెప్పబడింది. అయితే ఈ కార్తీకంలో చిత్రమైన రంగులతో కూడిన వస్త్రాలు భగవంతుడికి సమర్పించిన వాడు కూడా మోక్షాన్ని పొందుతాడు. దేవాలయాల్లో వస్త్ర సమర్పణ చేస్తాం కదా స్వామివారికి, అవి మంచి రంగుల బట్టలు, పచ్చటి వస్త్రాలు అట్లాంటివి ఇవ్వచ్చు. శివాలయంలో కూడా మనం వస్త్ర సమర్పణ చేసుకోవచ్చు. అంటే మనము మామూలుగా శివాలయాల్లో పెద్దగా వస్త్ర సమర్పణ చేస్తున్నట్టు కనపడదండి. ఈ ఉజ్జయిన్లోనూ అక్కడ స్వామివారికి ఎన్ని వస్త్రాలు సమర్పిస్తారో అన్నది అభిషేకం చేసి అలంకారం అంతా చేసిన తర్వాత ఎన్నో రకాల వస్త్రాలు, స్వామివారి శేషవస్త్రాన్ని తీసుకెళ్ళి ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే మంచిదట. మీరు వెళ్తున్నటువంటి దేవాలయాల్లో వస్త్ర సమర్పణ ఉండి స్వామివారికి సమర్పిస్తామంటే ఒక మంచి అనేక రంగులు కలిగినవి చక్కటివి పట్టుబట్టలు పట్టుకెళ్ళి స్వామివారి మీద ధరింపజేసి సమర్పించి అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది, కట్టుకోవచ్చు కూడా. అయితే ఇంకేం చెప్తున్నారు, పుష్పమాలల్ని ఉంచేవాడు కార్తీకంలో స్నానం చేసి భగవత్ సాన్నిధ్యంలో మాలలు సమర్పించేవాళ్ళు, పురాణం చెప్పేవాళ్ళు, పురాణం వినేవాళ్ళు పాపాలన్నీ నశింపజేసుకుని పరమపదాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పూర్వగాథ ఉన్నదట. అది వినిన మాత్రంలోనే అనేక పాపాలు పోగొట్టి ఆయురారోగ్యాల ఐశ్వర్యాలను ఇస్తుంది. బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది చెప్తాను వినమన్నారు. పూర్వం కళింగ దేశంలో మందరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడట. ఈయన స్నానం సంధ్యాదులు విడిచి ఇతరులకి కూలి చేస్తుండేవాడు. ఆయన చేయవలసిన కూలి చేయటం ఏం తప్పు కాదండి, పని చేయటం తప్పని కాదు. అసలు చేయవలసిన విధి ఒకటి ఉంది కదా. బ్రాహ్మణుడు దేశక్షేమం కోరి, లోకక్షేమాన్ని కోరి కొన్ని చేయాలి విధులు. సొంతానికి కూడా అవి అవసరం. స్నానము, సంధ్య, జపతపాదులు అత్యవసరంగా చేయాలి. అవి చేసి నువ్వు ఇంకేమైనా చేయొచ్చు. ఇవి మానేసి అవి చేయకూడదు. ఈ మానేసి ఈయన రకరకాల క్రియలు చేసేవాడు. అయితే ఇతనికి మంచి గుణాలు కలిగినటువంటి సుశీల అనే భార్య కూడా ఉండేది. ఆమె పతివ్రత, ఉత్తమ సాముద్రిక లక్షణాలతో కలిగిందై చక్కగా సౌందర్యవతిగా కూడా అమ్మాయి బాగుండేదట. అయితే ఈ భర్త దుర్గుణపూర్ణుడైనా అతని యందు ద్వేషమునుంచక సేవిస్తూ ఉండేది. తర్వాత ఈయన ఏమనుకున్నాడు, ఈ కూలి పనులు వీటన్నిటికీ బాగా డబ్బులు రావట్లేదని ఒక కత్తి పట్టుకుని వెళ్ళి అరణ్య మార్గంలో కనిపెట్టుకుని ఉండి ఆ దారిలో నడిచే వాళ్ళని కత్తితో బెదిరించో, అవసరమైతే 2 దెబ్బలు కొట్టో వాళ్ళ ధనాన్ని అపహరించి ఇంటికి తెచ్చిచ్చేవాడు. ఇట్లా వాళ్ళ కాలం కొంత గడిచింది. ఇట్లా చౌర్యంతో సంపాదించిన వస్తువుల్ని ఏం చేసేవాడు, వేరే ప్రాంతాలకు తీసుకుపోయి అమ్మేసి డబ్బులు తీసుకొచ్చేసి ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఈ బ్రాహ్మణుడు చౌర్యం కోసం మార్గంలో కనిపెట్టుకుని ఉండి ఆ మార్గంలో వస్తున్నటువంటి ఆ దారిలో కనిపెట్టుకుని ఉన్నాడు. ఒక బ్రాహ్మణ ఆయన ఎవరో ఇంకో పెద్ద ఆయన అతన్ని తీసుకొచ్చాడు, పట్టుకుని ఏం చేశాడు, ఓ చెట్టు కట్టేశాడట. మర్రి చెట్టు కట్టేసి ఆయన దెబ్బంతా లాక్కున్నాడు. ఇంతలో ఏమైంది, ఒక కిరాతుడు వచ్చాడు ఆ ప్రాంతానికి. ఈ బ్రాహ్మణుడు ఈ ఊర్లో ఉండేవాడైన వాడికే ఒక క్రూర కర్మ చేద్దామన్న ఉద్దేశం ఉంది. కిరాతుడు అంటే సహజంగానే క్రూర కర్మలు చేస్తాడు. వాడికి ఎవరైనా లెక్కలేదు. వాడేం చేశాడు, ఈ కట్టేసున్న బ్రాహ్మణ్ణి, కట్టిన బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని సంహరించి ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ము, ఆయన సొమ్ము ఈయన దొంగిలించాడు. కట్టేసిన ఆయన దగ్గర నుంచి, కట్టబడిన ఆయన దగ్గర నుంచి కట్టేసిన వాడు కొంత సొమ్ము అపహరిస్తే ఆ సొమ్ముని ఈ కిరాతుడు అపహరించాడు. తర్వాత ఏమైంది, ఆ పక్కనే ఒక గుహలో వీడు భోజనం చేద్దాం అనుకున్నాడు. ఏదో తెచ్చుకున్నాడు తిండి. అది తినడం కోసం ఒక అడుగు పక్కకేసి ఆ గుహలో కూర్చున్నాడు. ఆ గుహ లోపల ఏ మధ్యాహ్నమో వెళ్ళి విశ్రాంతిగా పడుకునుంది చల్లదనానికి ఒక పులి. ఈ మనుష్యుడి వాసన కొట్టి అదేం చేసింది, బయటకు వచ్చి కూర్చుని శుభ్రంగా అన్నం తింటున్నటువంటి కిరాతుడిని కొట్టిందట. కొట్టేసరికి పంజా వేసి కొట్టింది. కిరాతుడు కూడా దెబ్బతిన్నాడు. కానీ వాడు ఇలాంటి వాటికి అలవాటు పడి ఉన్నవాడు. చటుక్కుని ఏం చేశాడు, పక్కనే పెట్టుకున్న కత్తి, బాణము అవి ఇవి ఉన్నాయి, కత్తి పెట్టి పులిని కొట్టాడు. కొట్టేసరికల్లా ఒక పులి దెబ్బకి కిరాతుడు, కిరాతుడి దెబ్బకి పులి, ఇద్దరు మరణించారు. ఇక్కడ ఏమైంది, బయట ఈ గుహ పక్కనే 2 బ్రాహ్మణులు, గుహ మొదటి గుమ్మంలోనే పులి, కిరాతుడు ఒకేసారి మరణించారు. యమలోకానికి వచ్చారు. యమలోకంలో కాలసూత్రం అనే ఒక నరకంలో పడేస్తే ఈ నలుగురిని, అంటే 4 జీవాత్మలు, అదే నలుగురి యొక్క యాతనా శరీరాలని యమభట్లు ఏం చేశారట, పురుగులు, అమేధ్యం అంటే బురద, అంటే దుర్గంధభూయిష్టమైన మలమూత్రాదులు లాంటివి అనమాట,
వాటితో కూడినటువంటి భయంకరమైన చీకటిలో, తప్తరక్త కూపంలోను బాగా కాలుతున్నటువంటి నెత్తుట్లో కూడా పడేశారట. అయితే ఏమైంది, పాపం ఈయన భార్య ఉంది కదా సుశీలని, మొట్టమొదట బ్రాహ్మణుడి భార్య, కథలో మొదటివాడి భార్య మందరుడు అనేవాడు, వాడి భార్య ఇంకా భర్త వస్తాడని ఆయన కోసం రోజు కాస్త అన్నంత అన్నం వండుకుని చూసి, అతను రాకపోతే సాయంకాలం తనే భుజించి నిరంతరము భర్తను గురించే ఆలోచిస్తూ పాపం అలా వెయిట్ చేస్తూ ఉంది కొంతకాలానికి. అయ్యేసరికల్లా ఏమైంది, ధ్యానించుకుంటూ ఉండేది. ఆ వాళ్ళ వాకిట్లోకి ఎవరైనా వస్తే తన దగ్గర ఉన్నదే ఏదో ఓ గుప్పెడు అన్నం పెట్టి వాళ్ళతో సత్కాలక్షేపం కూడా చేసేది. ఇది ఇలా ఉండగా దైవవశంతో ఒక యతీశ్వరుడు హరినామస్మరణ చేస్తూ, నాట్యం చేస్తూ, పులకాంకిత శరీరుడై హరినామామృతాన్ని పానం చేస్తూ, సమస్త వస్తువుల యందు హరినే దర్శిస్తూ ఆనంద బాష్పయుతుడై వీళ్ళింటికి వచ్చాడు. ఆయన పాటలు పాడుకుంటుంటే ఆయన సంతోషంగా ఉంది. చెట్టు పుట్ట అన్నిట్లలోనూ భగవంతుడే కనిపిస్తున్నాడు. వచ్చి వీళ్ళ వాకిట్లో నుంచున్నాడు. నుంచుంటే ఆవిడ ఏం చేసింది, సుశీల లోపల నుంచి వచ్చి ఈ యతిని చూసి ఆయనకి ఏదో భిక్ష పెట్టింది. కాస్త పెట్టి, అయ్యా మీరు మా ఇంటికి రావటం వల్ల నేను తరించాను, మీలాంటి వాళ్ళ దర్శనం చాలా దుర్లభంగా లభిస్తుంది, మా ఇంటి వద్ద నా భర్త లేడండి, నేను ఒక్కదాన్నే ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన ఏమన్నాడు, ఈవిడ ప్రియభాషిణి, చక్కగా సౌమ్యురాలుగా ఉండి చక్కగా మాట్లాడుతుంది, సౌమ్యంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి, అమ్మాయి ఈ రోజున కార్తీక పౌర్ణమి మహాపర్వదినము, ఈ దినం అంతా సాయంకాలము మీ ఇంట్లో హరిసన్నిధిలో మీ ఇంట్లో పురాణ పఠనం చేస్తాను, పురాణానికి దీపం కావాలమ్మా, నూనె నా దగ్గర, నా దగ్గర ఉన్న సంచిలో నూనెందమ్మా, నువ్వు ఒత్తిని చేసి ఇవ్వు అన్నాడు. అనేసరికల్లా ఆవిడ అమ్మాయి సంతోషించి ఏం చేసింది, కాస్త గోమయం తెచ్చి ఇల్లంతా చక్కగా అలికి చక్కగా ముగ్గులు అవి పెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న దూదిని చూసుకుంది. దాంట్లో ఒత్తులు గింజలు అవి ఉన్నాయి. ఈ అమ్మాయి చక్క ఒత్తంతా ఈ పత్తి అంతా బాగా విడదీసి గింజలు తీసి పక్కన పెట్టి చక్కగా ఒత్తి చేసింది. చేసి 2 ఒత్తులు చేసి ఈయన దగ్గర యతీశ్వరుడి దగ్గర నూనె ఉందన్నాడుగా, ఇంట్లో నుంచి ఓ పాత ప్రమిద ఏదో తీసుకొచ్చింది. ఆయన నూనె పోసాడు. ఈ అమ్మాయి ఒత్తులు వేసి చక్కగా వెలిగించి స్వామివారికి సమర్పించింది. ఆ దీపము ఒత్తి ఇచ్చినందుకు ఎంత సంతోషం కలిగిందో ఆ అమ్మాయికి. అయితే ఆయన ఏం చేశాడు, ఆ దీపం పెట్టుకుని హరిని పూజించి మనశ్శుద్ధి కోసమే పురాణ పఠనం అండి, పురాణ పఠనం చదవటం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, చుట్టుపక్కల కొన్ని ఇళ్ళవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇంటికి పోయి, ఇవాళ పౌర్ణమిట, ఈ రోజున పురాణ శ్రవణం చేస్తే చాలా మంచిది, మా ఇంట్లో వాకిట్లో ఒక యతీశ్వరుడు వస్తే ఆయన ఉండమన్నాను, ఆయన పురాణ పఠనం చేస్తున్నాడు, చాలామంది పిలుచుకొచ్చింది. అందరితో పాటు తను కూడా కూర్చుని శ్రద్ధగా పురాణం విన్నది. ఈ తర్వాత ఆయన తెల్లవారేసరికి యతీశ్వరుడు ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. కొంతకాలానికి హరిధ్యానం చేత, ఇప్పుడు ఆయన అంతకుముందు ఆవిడ భర్తను ధ్యానిస్తూ ఉండేది బుద్ధిమంతురాలుగా, ఈ యతీశ్వరుడు వచ్చి హరిధ్యానాన్ని ఆయన ఏదో పాట పాడాడు. మనం చూడండి, ఎవరైనా ఒక పాట పాడారనుకోండి, మర్నాడు 3వ రోజు ఆ పాట మన వెనకాల పడుతుంది, మనం కూడా అదే పాడుకుంటూ ఉంటాం. ఈ అమ్మాయి అట్లాగా ఆయన హరినామ ధ్యానం చేశాడో ఆ ధ్యానం ఈ అమ్మాయికి అంటుకుని క్రమంగా ఎంతసేపు అదే పాడుకుంటూ ఉండేది. కొన్నాళ్ళకి మృతి చెందింది, మరణించిందట. అప్పుడు ఏమైందట, చక్రాంకితులు, చతుర్బాహులు, పద్మాక్షులు, పీతాంబరధారులు అయినటువంటి విష్ణుదేవతలు దేవతల తోటలో ఉన్నటువంటి పుష్పాలతోటి, ముత్యాలతోటి, పగడాలతోటి రచింపబడిన మాలికలతోటి, వస్త్రాలతోటి, ఆభరణాలతోటి అలంకరింపబడినటువంటి విమానాలు తీసుకొచ్చి, ఒక విమానాన్ని తెచ్చి సూర్యుని వలె ప్రకాశించేటువంటి ఆ విమానంలో ఆమెను ఎక్కించి జయ జయధ్వానాలు చేస్తూ, కరతాళ ధ్వనులు చేస్తూ అనేక మంది వెంటరాగా వైకుంఠానికి తీసుకుపోయారు. ఆమె ఇట్లా వైకుంఠానికి వెళ్తుంటే మార్గ మధ్యంలో ఆమె నరకాన్ని చూసేసరికల్లా ఆశ్చర్యపోయింది. అయ్యా ఒక్క నిమిషం విష్ణుదూతలారా ఉండండి నాయనా అని చెప్పి ఈ నరక కూపంలో చూస్తే, ఆ నరక కూపంలో ఈమెకి దైవవశాత్తు ఆమె భర్త ఇంకో 3గురితో కలిసి అక్కడ కనపడ్డాడు. కనపడేసరికల్లా అయ్యో ఈ నరక కూపంలో నా భర్త ఎందుకున్నాడు, ఆ విషయం ఏమిటో చెప్పండి అని బతిమలాడింది. అప్పుడు విష్ణుదూతలు ఇట్లా చెప్పారట, అమ్మా వీడిని భర్త ఏమో ఇతడు కూలి చేసి, తర్వాత దొంగతనం చేసి, పరధనాపరణ చేసి, వేదోక్తమైన ఆచారాన్ని వదిలి దుర్మార్గులతో చేరాడు, అందువల్లనే వీడు నరకంలో ఉన్నాడమ్మా అన్నాడు. ఈ 2వ బ్రాహ్మణుడైతే ఎవరైతే ఉన్నాడో అతను మిత్రద్రోహి, పరమపాతకుడు, బాల్యం నుంచి మిత్రుడిగా ఉన్నటువంటి ఒక యువకుడిని సంహరించి వాడి ధనాన్ని అపహరించి తన ఊరు వెళ్తుంటే నీ భర్త వీడిని కట్టేసి వాడి ధనాన్ని అపహరించాడు. ఇంతలో ఏమైంది, ఈ కిరాతుడి చేతిలో చంపబడ్డారు ఇద్దరు.
పాపాత్ముడు గనక వాడు కూడా నరకంలోనే పడ్డాడు. ఇక మూడో వాడు ఉన్నాడే, వాడు కిరాతుడు. వాడేం చేశాడు, ఈ ఇద్దరు బ్రాహ్మణుల్ని సంహరించాడు. అందుకని వీడు కూడా నరకంలో ఉన్నాడు. తర్వాత ఏమైంది, ఈ పులి ఉన్నది కదా, ఈ పులి కిరాతుడిని చంపింది, అది కూడా ఇక్కడే ఉంది. ఈ పులి కూడా కిందటి జన్మలో ఏమిటి, ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక తైలాన్ని భుజించాడు. అందుకని వాడికి కూడా నరకం వచ్చిందమ్మా. వీళ్ళు నలుగురు ఒకసారి చచ్చిపోయేసరికి నలుగురికి ఒకే నరకము ఒకే సమయంలో లభించింది. వీళ్ళు నరకయాతల్ని పొందుతున్నారు అనేసరికల్లా అప్పుడు ఈవిడ అడిగిందట, ఈ సుశీల అనే అమ్మాయి, అయ్యా మీరు ఏ పుణ్యం వలన నరకం నుండి విముక్తులవుతారు, వీళ్ళు ఏం చేస్తే వీళ్ళకి విముక్తి వస్తుంది అని అడిగేసరికల్లా దూతలు అన్నారట, అమ్మ కార్తీక మాసమందు నీ చేత చేయబడినటువంటి పుణ్యంలో పురాణ శ్రవణ ఫలితం ఒకటి ఉంది కదా, నువ్వు దీపం పెట్టావు అది నీకు ఉంచుకో, కానీ పురాణ శ్రవణం చేసావు, దానికి ప్రత్యేకమైన ఫలితం ఉంది కదా, దాన్ని నీ భర్తకి ఇవ్వు, దానివల్ల అతడు విముక్తుడవుతాడు. ఈ పురాణ శ్రవణానికి దీపానికి నువ్వు సమర్పించిన ఒత్తిచ్చావు, నువ్వు ఆ ఒత్తి పుణ్యాన్నేమో కిరాతుడికి వ్యాఘ్రానికి ఇవ్వు, వాళ్ళిద్దరు కూడా విముక్తులవుతారు. తర్వాత ఇంకా ఏం చేశాను, పురాణ శ్రవణం కోసం ఇల్లు వెళ్ళావు, అందరిళ్ళకి వెళ్ళి మీరందరూ రండని వాళ్ళందరూ కూడా పురాణం వినడానికి కారణమయ్యావు, అది ఇంకో పుణ్యం. ఆ పుణ్యాన్ని ఈ వీడెవడో ఉన్నాడు కదా కృతఘ్నుడు, స్నేహితుడి డబ్బా అపహరించి ఈయన కిరాతుడి చేతిలో చచ్చిపోయాడు, అతడికి ఇస్తే గనక వాడు కూడా ముక్తులవుతాడమ్మా. ఇట్లు ఆయా పుణ్యదానాల వల్ల వాళ్ళు విముక్తులవుతారనేసరికల్లా ఆమె ఆశ్చర్యపోయిందట బ్రాహ్మణ స్త్రీ. ఆయా పుణ్యాలని సమంత్రకంగా వారికి నలుగురికి దానం చేసింది. దానివల్ల వాళ్ళు ఏం చేశారు, నలుగురు కూడా ఆ నరక నుంచి విముక్తులయ్యి దివ్య విమానాలకి ఆ స్త్రీని కొనియాడుతూ మహాజ్ఞానులు పొందేటువంటి ముక్తి పదానికి చేరుకున్నారు. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణము చేసేటివాడు హరిలోకంలో ఉంటాడు. ఈ చరిత్రను ఏ చరిత్ర పురాణ శ్రవణం వల్ల ఇలాంటి ఫలితం లభిస్తోంది అని చెప్పబడినటువంటి ఈ చరిత్రను విన్నవాళ్ళు మనోవాకాయముల చేత సంపాదించబడినటువంటి పాపాన్ని నశింపజేసుకుని మోక్షాన్ని పొందుతారని 11వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది. పురాణ శ్రవణం చేయండి. ఎవరైనా పురాణ శ్రవణాన్ని గురించి తెలియని వాళ్ళకి తెలియజేయండి. పురాణ శ్రవణం చేసే వాళ్ళని విమర్శించకండి. దీంతో ఈరోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 12వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం. కార్తీక పురాణం 12వ రోజు పారాయణలోకి వచ్చాం. అయితే ఈ రోజున కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశిగా చెప్పబడుతుంది. ఆదివారం నాడు వచ్చింది. అయితే ఈ ద్వాదశి నాడు పారణ చేయడం, ముందు రోజు ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉంటే పూర్తిగా ద్వాదశి నాడు ఉదయమే ద్వాదశి ఘడియలు దాటకుండా చక్కగా వంట చేసుకుని పూజా విధానం జరుపుకుని, కుదిరితే ఎవరైనా బ్రాహ్మణులకి ఎవరికైనా స్వయంపాకం లాంటిది ఇవ్వటము, లేదా ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టే అవకాశం ఉంటే ఆ ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. ఈ రోజున తులసి ధాత్రి కళ్యాణం అని విశేషంగా చేసుకుంటాం. తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కళ్యాణం చేసి మనం ఇవాళ అంటే ముందు రోజు స్వామివారు నిద్రలేచి ఉన్నారు కదా, వారికి విశేషంగా సేవాకాలం జరుపుకుంటాం. మేము ఈ అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. దేవాలయానికి దర్శనం చేసుకున్నా కూడా విష్ణువాలయం కానీ శివాలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకుని సాయంకాలం వేళ ప్రదోషకాలంలో ఒక దీపారాధన చేసి వస్తే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు అది వినియోగించుకోవచ్చు. పర్వదినం కాబట్టి. అయితే ఏం చెప్తున్నారో చూడండి. వశిష్ఠ మహాముని చెప్తున్నారు, కార్తీక మాసమందు సోమవార మహాత్మ్యాన్ని చెప్తానన్నారు. సోమవారము అద్భుతమైంది. సోమవారం కంటే శనిత్రయోదశి 100 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందట. శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. పూర్ణిమ కంటే శుక్ల పాడ్యమి అంటే మొదటి రోజు 1,00,000 గుణాధిక ఫలితాన్ని ఇస్తుంది. శుక్లపాడ్యమి కంటే కూడా చివరి ఏకాదశి అంటే ఎప్పుడు ఇది కృష్ణ ఏకాదశి వస్తుంది కదా, బహుళ ఏకాదశి అదనమాట. అయితే అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అంటే కార్తీక బహుళ ఏకాదశి. ఇప్పుడు ఇవాళ ఉన్న ద్వాదశి ఎంత విశేషమో దీనికంటే ఇంకా ఎన్నో రెట్లు కార్తీకంలో ఉన్న 2వ ఏకాదశి ద్వాదశి కూడా విశేషమైనవి. ఇప్పుడు చేయలేకపోయినా అయ్యో చేయలేకపోయాం అనుకోవద్దు. చివరి ఏకాదశి ద్వాదశి కూడా విశేషమైనవనే వశిష్ఠ మహాముని చెప్తున్నారు. మోహం చేతనైనా అంతిమ ఏకాదశి నాడు ఉపవాసం చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాతక ముక్తుడై విష్ణులోకంలో నివసిస్తాడు. మోహం చేత అయినా అంటే ఇది పూజ భక్తి విధానంగా కాకుండా ఎక్కడికో వెళ్ళాం, రాత్రంతా మెలకుగా ఉన్నాం, ఏదో సంగీతం అందులో కొన్ని దేవుడి పాటలు వచ్చినాయి, అట్లా కూడా చేసినా కూడా ప్రయోజనం ఉంటుందట. మర్నాడు పొద్దున భోజనం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. కార్తీక మాసమందు
ద్వాదశి నాడు అన్నదానం చేయవానికి సమస్త సంపదలు వృద్ధి పొందుతాయి. సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకి భోజనం పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణ భోజనం చేయించినా కూడా లభిస్తుందట. తర్వాత 1000 గ్రహణాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్యలు కలిసి కూడా ద్వాదశిలోని 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యాన్ని ఇచ్చే తిథులు అనేకములుగా ఉన్నవి కానీ ద్వాదశి హరిప్రియ. ఏకాదశి హరిప్రియే, ద్వాదశి చేసిన పారణ ఆయనకి మరీ ఇష్టం అనమాట. ఏకాదశి ఉపవాసం ఇష్టం. ద్వాదశి నాడు మనం ఎంతమందికి భోజనం పెడతాము అనేది అది ఎక్కువ హరిప్రీతికరం అనమాట. వాటన్నిటికంటే అత్యధికమైన ఫలప్రదంగా ఉంటాయి. కార్తీక శుక్ల ద్వాదశి నాడు అంటే ఏకాదశి నాడు రాత్రి యామం ఉండగానే హరి పాల సముద్రం నుంచి నిద్రలేచునుగాన ద్వాదశిని హరిబోధిని అంటారు. అదే అంటే హరిబోధిని ఏకాదశి, ద్వాదశి ఈ రెండు కూడా నిన్నటిది ఇవాల్టి రోజు కూడా హరిబోధినిగానే చెప్పబడతాయి అన్నమాట. ఈ ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికైనా అన్నము పెట్టి సంతోషపెట్టేవాడు ఇతర భోగాల్ని పొంది అంత్యంలో హరిసన్నిధిని పొందుతాడు. కార్తీక మాసమునందు ద్వాదశిలో పెరుగన్నాన్ని దానం చేసిన ఏడల కూడా సమస్త ధర్మాల కంటే అధిక ఫలితం వస్తుంది. స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవుకి బంగారు కొమ్ములు, వెండి డెక్కలు చేయించి పెట్టి పూజించి దూడతో సహా గోదానాన్ని ఆచరిస్తే గనక ఆ గోవికి ఎన్ని వేల సంఖ్యలో వెంట్రుకలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గనివాసాన్ని పొందుతారట. కార్తీక మాసందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానాన్ని ఆచరించేవాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకుని వైకుంఠలోకానికి పోతాడు. ఇందులో సందేహం లేదు. కార్తీక మాసమున ద్వాదశి ఎందు కానీ, పూర్ణిమ ఎందు కానీ, పాడ్యమి ఎందు కానీ కంచుపాత్రలో ఆవు నెయ్యిని ఉంచి దీపాన్ని వెలిగించి దానం ఇచ్చే వారికి కోటి జన్మల్లో చేసినటువంటి పాతకాలు కూడా నశిస్తాయి. కార్తీక ఈ ద్వాదశి నాడు ఫలమును, యజ్ఞోపవీతమును, తాంబూలమును, దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగాల్ని పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడి చిరకాలము సుఖిస్తాడు. అదే రోజు బంగారపు తులసి వృక్షము, సాలగ్రామాన్ని దానం చేసేవాడు పొందడి ఫలమును చెప్పేదని వినుము. కార్తీక ద్వాదశి నాడు ఇంతకు ముందు తెలిపిన దానాలు చేసిన వాడు 4 సముద్రాల మధ్యనున్న భూమి మొత్తాన్ని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత వస్తుందట. అంటే తులసి చెట్టు ఇచ్చినా సరే, బంగారు తులసి చెట్టు అంటే ఇప్పుడు కనిపిస్తాయండి, వెండి తులసి కోటలు కూడా కనిపిస్తాయి. చిన్న కోట అండి ఒక బుజ్జి మొక్కలాగా ఉంటుంది, చూడడానికి గబుకొని మనకు బృందావనం అని తెలుస్తుంది. అవి కూడా ఇవ్వచ్చట. తర్వాత దీని మీద ఒక ప్రత్యేకమైన గాథ ఉంది. గోదావరి తీరంలో దురాచారవంతుడైన ఒక వైశ్య ప్రముఖుడు ఉండేవాడట. ఆయన స్వల్ప దానమైనా చేసేవాడు కాదు, ఆయన అనుభవించేవాడు కాదు. మనకు సొమ్ము ఉంటే కనీసం అనుభవానికి వచ్చినప్పుడైనా మంచిదే, అనుభవిస్తే కూడా మంచిది. అనుభవం లేదు, దానము లేదు. అతను ఎవ్వరికి ఉపకారం చేయలా. నిత్యము పరనింద చేసేవాడు, పరద్రవ్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. అయితే ఏమైంది, ఈయన ఒక బ్రాహ్మణుడికి అధికంగా ఎక్కువ వడ్డీకి అప్పిచ్చి ఆ రుణాన్ని తిరిగి పుచ్చుకోవడం కోసం ఆయన ఉన్న గ్రామానికి వెళ్ళాడట. అయితే ఆయన గ్రామాంతరం వెళ్ళాడు, ఆ బ్రాహ్మణ ఆయన ఎక్కడికో వెళ్ళాడు. అయితే ఏమైంది, ఆయన ఎక్కడికో గ్రామానికి వెళ్తే ఈయన ఎక్కడికి వెళ్ళాడో కనుక్కుని అక్కడి దాకా వెళ్ళి నా డబ్బులు నాకు ఇచ్చేసేయమని కనుక్కున్నాడు. అయితే ఆయన ఏమన్నాడు, ఈ నెలాఖరికి నీ సొమ్ముని ఏదో విధంగా ఇస్తాను కాబట్టి కొద్దిగా నిదానించి సొమ్ము తీసుకుందు కానీ అనేసరికల్లా సరే ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను గనక రుణాన్ని నీ దగ్గర అప్పు తీసుకున్నా, నేను నీకు తిరిగి ఇవ్వకపోతే నరకంలో చాలా యాతనలు పొంది మళ్ళీ నీకు రుణదాతకే పుత్రుడిగా పుట్టాలి నాయనా, కాబట్టి నువ్వేం భయపడకు, నేను నీ డబ్బులు ఇచ్చేస్తాను అనగానే ఈయనకి ఎంత కోపం వచ్చిందో ఈ వైశ్యుడికి. ఓరే మూఢుడైన బ్రాహ్మణాథమా, నా ధనాన్ని ఇప్పుడే ఇవ్వు, ఇప్పుడు నెలాఖరి కాదు, ఇప్పటికిప్పుడు ఇవ్వు, లేకపోతే ఈ కత్తితో నేను నరికెదనని దుర్మార్గంతో ఆ వేదాంతేగు బ్రాహ్మణుని జుట్టుపట్టుకుని లాగి కిందకి పడదోసి పాపబుద్ధి అవటం వల్ల తన కాలుతో బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టాడు కూడా. కొట్టేసరికలా సింహం దెబ్బతోటి లేడీ మరణించినట్టుగా బ్రాహ్మణుడు ఈ ఉద్రేకి వివేకశూన్యుడు అయినటువంటి వైశ్య ప్రముఖుడి దెబ్బలకి మరణించాడట. తర్వాత కోమటి ఏం చేశాడు, రాజదండన వస్తుందేమని భయంతో ఇంటికెళ్ళి బ్రాహ్మణుని చంపానని సిగ్గుపడక సుఖంగా ఉండి కొంతకాలానికి మృతి చెందాడు. వీళ్ళకి ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. చంపేసి దాక్కుంటే వీళ్ళకు దొరకరేమో, మనుషులకి పైన దొరికేస్తాం కదా. అంతలో ఏమైంది, మరణించాక కరాళముఖులు, అమావాస్య నాటి రాత్రి చీకటితో సమానమైన కాంతి కలిగిన వారు, భయంకరులు అయినటువంటి యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుణ్ణి తమ పాశములతో బంధించి యమలోకానికి తీసుకుపోయి అక్కడ భయంకరమైన రౌరవ నరకమందు యమాజ్ఞ చొప్పున బాధించుచుండదు. ఈ రౌరవంలో ఒక రకమైన పురుగులు ఉంటాయిటండి,
అవి విపరీతంగా కుడుతూ ఉంటాయట. యాతనా శరీరమే. మనం ఈ బాడీతోటి ఉన్న దేహంతో ఏం బాధలు పడం. మనలోంచి సూక్ష్మ శరీరం బయటికెళ్తుంది. అందులో యాతనామయ శరీరం అంటారు దాన్ని. ఆ యాతనా శరీరంతోటి మనం ఆ బాధలు అనుభవిస్తాం. కానీ బాధ అయితే తప్పదు కదా! రౌరవం అంటే ఇదిగో రురు అనే మృగ విశేషం. దాని సంబంధమైంది రౌరవం అంటే రురుమృగాల చేత వాటి కొమ్ములతోటి, అదే ఒక రకమైన పురుగు, పెద్ద సైజుదనమాట. పరిమాణం పెద్దది, చాలా పెద్దగా ఉంటుంది. అది కొమ్ములతోటి గుచ్చేస్తుందట. దానికి ఒక రకమైన కూరలుంటాయి, పళ్ళుంటాయి, కొమ్ములుంటాయి. విపరీతంగా బాధిస్తుంది. అయితే తర్వాత ఏమైంది, ఈ వైశ్యుని కుమారుడు ధర్మవీరుడు అనేవాడు తండ్రి పోయిన తర్వాత ఆయన సంపాదించిన ధనంతోటి నూతులు తవ్వించాడు, తోటలు వేయించాడు, చెరువులు తవ్వించాడు, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టాడు, ఉపనయనాలు వివాహాలు కూడా చేయించి యజ్ఞాలు చేయిస్తూ నిత్యం బ్రాహ్మణులకి అన్నదానం చేస్తూ తండ్రి సంపాదించిన అంత డబ్బుని అన్ని జాతుల వారికి, ఆకలి కరిగిన వారికి అన్నం పెడుతూ నిత్యము ధర్మపరుడుగా ఉన్నాడు. తండ్రి ఏమో అంతా కడుపు కట్టుకుని తను తినకుండా కూడా సంపాదించాడు. కొడుకేమో వాటన్నిటిని ఇట్లా అనేక రకాల దానాలు, ధర్మ కార్యక్రమాలు చేసేవాడు. అయితే ఒకనాడు ఈయన హరిపూజలో ఉన్నాడు, విష్ణు పూజ చేసుకుంటున్నాడు. ఆ సమయానికి నారద మహాముని సమస్త లోకాలు తిరుగుతూ యమలోకం నుంచి బయలుదేరి తన వీణాతంతువులతోటి ధ్వని చేస్తూ, అంటే వాయించుకుంటూ, గోవింద నారాయణ నమస్తే కృష్ణ అనంత దామోదర తులసీధామ అని ఇలా రకరకాల నామధేయాలతోటి కీర్తనం చేస్తూ స్వామివారిని హరినామ సంకీర్తన చేస్తూ వచ్చాడట. అయితే ఈ ఆనందంగా వీణ వాయించుకుంటూ తన సంగీతానికి తనే మైమరిచి అడుగులు కూడా నాట్యంలాగా వేస్తున్నటువంటి నారద మహామునిని చూసి ఎంతో ఆనందంతో ఈ ధర్మవీరుడు ఏం చేశాడు, ఆయనకి దండాలు పెట్టి పిలుచుకున్నాడు. రండి రండి మా ఇంటికి అని పిలిచాడు. అయితే సరే, బాగా చక్కగా కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చారు, ఏదో ఆహారం పళ్ళు గిళ్ళు సమర్పించాడు, ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. అడిగాడు, అయ్యా మీలాంటి వాళ్ళు మా ఇళ్ళకి రావడమే అదృష్టం. నేను ఏ పూర్వపుణ్యం చేశానో మీ దర్శనం లభించింది. నేను మీకు ఏం సేవ చేయమంటారో చెప్పండి, మీకు ఏం కావాలంటే అది చేస్తానన్నాడు. అప్పుడు నారదుడు ఏమన్నాడంటే, నా మాట జాగ్రత్తగా విను ధర్మవీర, నువ్వు బుద్ధిమంతుడివి. అయితే కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైంది కాబట్టి ఆ రోజున చేసినటువంటి స్నాన దాన జప తపాదులు అనంత ఫలప్రదాలు అవుతాయి. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు కానీ, దరిద్రుడు కానీ, యతి కానీ, వానప్రస్థుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, క్షత్రియ వైశ్య శూద్రులు కానీ, స్త్రీ కానీ, స్త్రీలు కూడా సాలగ్రామ దానాన్ని ఆచరించేవాళ్ళు జన్మాంతరకృత పాపాలని నశింపజేసుకుంటారు. కాబట్టి ధర్మవీర, నా మాట విను. మీ తండ్రి చనిపోయి యమలోకంలో నానా బాధలు పడుతున్నాడు. అతని పాప విశుద్ధి కోసం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నువ్వు సాలగ్రామ శిలాదానం చెయ్యి అన్నాడు. అయితే ఇదంతా వినేసరికల్లా ఈ వైశ్యుడేమన్నాడు, అయ్యా గోదానం, భూదానం, తిలదానం, సువర్ణదానం, ఇవన్నిటితోటి మహాదానాలు అవన్నీ, వాటితోటి వస్తుంది కానీ ముక్తి శిలాదానంతో ముక్తి ఎట్లా వస్తుందండి? శిలాదానం వృధాగా ఎందుకు చేయాలి? ఇది భక్ష్యం కాదు, భోజ్యం కాదు. కాబట్టి నేను రాతిని దానం చేయను. సాలగ్రామాన్ని శిలగా భావించాడనమాట. నారద మహర్షి ఎన్ని విధాలు చెప్పినా వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానం చేయటానికి మాత్రం సమ్మతించలేదట. ఆయన తర్వాత నారదుల వారు వెళ్ళిపెట్టి వీడికి చెప్పినా అర్థం కాదు అని. కొంతకాలం తర్వాత ధర్మవీరుడు మృతి చెంది మహాత్ముల మాట వినని దోషం చేత సాలగ్రామ దానము చేయనని నిరాకరించటం వల్ల నరకమందు బాధల నుండి తర్వాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి, ఆ తర్వాత 3 సార్లు కోతిగా పుట్టి, అనంతరము 5 సార్లు వృషభంగా పుట్టి, తర్వాత 10 మార్లు స్త్రీగా జన్మించి గత భర్తయ్యి వైధవ్యమును పొంది ఉండెను. దాని తర్వాత ఏమైంది, ఇట్లా 10 జన్మలు గడిచిన తర్వాత 11వ జన్మల్లో ఈ ధర్మవీరుడు ఒక యాచకుడికి పుత్రికగా జన్మించాడు. తర్వాత కొంతకాలమునకు యవనమునకు రాగానే తండ్రి తగిన వరుణికిచ్చి వివాహం చేశాను. అంటే ఇప్పుడు పొందకూడని జన్మల్లో స్త్రీ జన్మ ఉందా అని ఒక ప్రశ్న వస్తుందండి. ఇలాంటివి వినంగానే అదేంటండి అంత మాట అన్నారు, స్త్రీ జన్మ ఉత్తమ జన్మ కదా అనిపిస్తుంది. స్త్రీ జన్మ ఉత్తమ జన్మ అయినప్పటికీ మనకి తెలిసిందే, స్త్రీలకి ఒక గృహం, ఒక స్థలం ఉండదు. పుట్టిన పిల్లల్ని, ఆడపిల్లల్ని మనం వివాహం చేసి ఇంకొక చోట పంపిస్తాం. ఈ వివాహం చేసి పంపించిన తర్వాత ఈ కాలం కాదు, ఇది పూర్వకాలం కాబట్టి భర్తకి లొంగి ఉండాలి, అతని దౌష్ట్యాన్ని భరించాలి, పతివ్రతగా ఉంటేనే వాళ్ళకి మోక్షం, లేకపోతే లేదు. తర్వాత కొన్ని రకాల దాన ధర్మాదులు అవి చేయటానికి అవకాశం ఉండదు. దాంతోపాటుగా మాతృత్వం అనేది శాపము వరము కూడా. ఇప్పుడు ఈ వీసరాయిని కట్టుకుని మోసినట్టుగా 10 నెలల పాటు సంతానాన్ని మోయాలి. అది అత్యద్భుతమైన అనుభవమే. ఒక్కసారి 2 సార్లు
అలా అయితే ఒక రకం. అట్లా కాదు, పూర్వకాలం సంతానాన్ని పొందుతూనే ఉండేవారు. సంతానాన్ని పొందటం అంటే ప్రతిసారి మృత్యుముఖంలోకి వెళ్ళి వెనక్కి రావటం, చావంచుని చూసి రావటం. ఈ పుట్టిన సంతానానికి మలమూత్రాదులకి రోయకండా అతి ఓపికగా ఆ సంతానాన్ని పెంచాలి. ఎక్కువ దుఃఖాలు అనుభవించవలసి వస్తారు స్త్రీలు. పూర్వజన్మలో చేసుకున్న రకరకాల కర్మల వల్ల మన స్త్రీగా జన్మించినప్పుడు ఈ ప్రత్యేకంగా ఇవి ఇవి చేయాలి అని పురాణంలో చెప్పిన ప్రకారంగా చేస్తే మరల స్త్రీ జన్మ రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఉత్తమ కులాల్లో అట్లా, అంటే ఇంత బాధలు పడకుండా. ఎందుకంటే మాతృత్వము ఇలాంటి వ్యవహారం తప్పదు ఏ స్త్రీకైనా. పురాణాన్ని వ్యాఖ్యానమే చేస్తున్నానండి.